హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా సింపుల్గా వెరీ ఫాస్ట్గా అండి అందరికి నచ్చే విధంగా అయితే సింపుల్ కిచిడి అనమాట. ఇందులో మనం పెసరపప్పును ఎర్రకందిపప్పు ఉంటాయి కదండి, అవే వేసాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనం సింపుల్గా కిచిడి ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. ఇంట్లో వెజిటేబుల్స్ అనేవి లేనప్పుడు కూడా మనం చక్కగా ఈ కిచిడిని చేసుకోవచ్చండి. దీనికోసం ఏంటంటే పెసరపప్పు ఉంటే సరిపోతుంది, లేదంటే ఇంకా ఏవైనా వేసుకోవచ్చండి. పెసలు కానీ ఏమైనా కొంచెం మనం సోక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే కందిపప్పు, ఎర్ర కందిపప్పు కూడా ఉన్నాయి, ఇవి మంచి టేస్ట్ వస్తుంది అనమాట కిచిడికి. సో దానికోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. రైసు, అలాగే పెసరపప్పు, ఇవన్నీ నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను, మెజర్మెంట్స్ చెప్తా. అలాగే కందిపప్పు అనమాట ఇవి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ అండి కట్ చేశాను. పచ్చిమిర్చి ఒక 4 ఇలా స్లైస్గా కట్ చేశాను. ఇదేమో కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంతే అండి. అయితే ఏంటంటే మసాలాలు కానీ ఏం వేయట్లేదండి, ఓన్లీ మనము అల్లం వెల్లిపాయ పేస్టే వేస్తున్నాము. మసాలాలకు కూడా కొంచెం కొంతమంది వేసుకుంటారు, బట్ అలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇదంతా కూడా చక్కగా సేమ్ మన బిర్యానీ కానీ పులావ్ కానీ ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అలా కాకుండా వితౌట్ చెక్క లవంగాయ వాటితో అయితే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది అనమాట. చేసేసుకుందామండి, ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, దీనికోసం ఏంటంటే రైస్ కుక్కర్ గిన్నె పెట్టేస్తాను. నేను ఏంటంటే అండి, తాలింపు వరకేమో రైస్ కుక్కర్ గిన్నెలో వేసేసి తర్వాత నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. దానికోసం అని చెప్పేసి మనము రెగ్యులర్గా మామూలుగా పప్పు కుక్కర్లో వాడితేనేమో 3 విజిల్స్ రావాలండి. మొత్తం ప్రాసెస్ అంతా కలిపెట్టిన తర్వాత 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట మన కిచిడి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను కొంచెం అండి, ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కూడా. అసలు ఈ కిచిడి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. కొంచెం 1.5 టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా, అంతే. అంతకుమించి ఎక్కువ వేసుకోవద్దండి, అస్సలు బాగుండదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనము ఆనియన్స్ వేద్దాము. ఇలా మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేద్దామండి. కొంతమంది చెక్క లవంగా వేస్తారండి, కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, బట్ మీరు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా చేయండి, బాగుంటుంది. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నారు చూడండి, ఒక 4 పచ్చిమిర్చి. ఇంకా అసలు ఏమొద్దండి, చాలా బాగుంటుంది అనమాట. బ్యాచిలర్స్కి చక్కగా రూమ్స్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇది తొందరగా చేసేసుకోవచ్చు, చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అండి, వేసేసాను. ఇదంతా కూడా పచ్చివాసన పోవాలన్నమాట. సింపుల్ కూడా అండి, చక్కగా ఇట్లా ఒక 2 మినిట్స్ మనం ఇట్లా తాలింపు మంచి వేగన ఇచ్చుకొని అన్నీ మిక్స్ చేసేసి వాటర్ ఎంత పోయాలో అంత పోసేసామంటే మనకి కిచిడి రెడీ అయిపోయినట్టే. కొంచెం హెల్దీ కూడా కదండి, చక్కగా ఈ పప్పు, ఈ ప్రోటీన్ అనమాట. మనం వేసే అన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఇందులో. చూడండి, ఇవి చక్కగా వేగుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇవి లేకుండా కూడా వేరే టేస్ట్ ఉంటుంది, ఇవి వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. బట్ నేను వేసిన అనమాట. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసాను. అలాగే పుదీనా కొంచెమేనండి, మరి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి కొంచెమే, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అట్లా పుదీనా. అలాగే కొత్తిమీర అనేది 2 టేబుల్ స్పూన్స్ అనమాట. మనం ఇప్పుడు వరకు తీసుకున్న రైస్, ఈ పప్పులన్నీ కలిపితే అండి మనకి 3 కప్స్ వచ్చినాయి అనమాట. 3 కప్స్ అంటే నేను 2 కప్స్ ఏమో రైస్ తీసుకున్నాను, 1/2 కప్ ఏమో ఎర్రకందిపప్పు తీసుకున్నాను, 1/2 కప్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను అండి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో, ఇవి రైస్ అవి సమానంగా ఈక్వల్గా వేసుకుంటే బాగా రైస్ అంతా ముద్దగా అయిపోతుంది అనమాట. అప్పుడే కొంచెం మనం తినడానికి కూడా అంత మంచిగా అనిపించదు, కిచిడి మరి మెత్తగా అయిపోతుంది. సో నేనేం చేశానంటే 2 కప్పులకి హాఫ్ విధంగా వేసానండి. అదనమాట యాక్చువల్గా ప్రాసెస్ మనం చేసేది అయితే అది. అంటే ఇప్పుడు 3 గ్లాసెస్కి మనము 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి, 1కి 2 కదండి, ఎలా చేసినా అలా అనమాట. చూడండి, నేను ఈ కప్పుతోనే వేసాను, రైస్ కుక్కర్ కప్పుతోనే. సో దీంతో మనము 6 పోయాలన్నమాట, వాటర్ అనేది 6 యాడ్ చేయాలి. ఇదిగోండి, 6 కప్పుల వాటర్ అయితే వేసేస్తున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. 6 కప్పుల వాటర్ అయితే వేసేసానండి. చూడండి, ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీని మీద ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడినంత. నేను 1 టేబుల్ స్పూనే వేస్తున్నానండి. ఒకసారి టేస్ట్ చూద్దాము, సరిపోతే తెలుస్తుంది. చెప్తా కదా, ఇప్పుడు నేను చెప్పే విధేనండి. వాటర్లో సాల్ట్ వేసాక, సాల్ట్ మన నోరు కొంచెం లైట్గా, కొంచెం మనకు సాల్ట్ తెలిస్తే కనుక పర్ఫెక్ట్గా రైస్కి సరిపోతుంది అనమాట. ఇదిగో చూసారు కదా, వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ అండి, ఎందుకంటే 1.5. సాల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, సాల్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది రైస్. సో అందుకని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. చక్కగా ఇదంతా కూడా కొంచెం వాటర్ అనేది రోల్ బాయిల్ రావాలి. పైకి వచ్చాక మనము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవటం అండి. యాడ్ చేసుకున్నాక మనం రైస్ కుక్కర్లో పెట్టేసి వండేసుకోవటం అనమాట. సో దీని మీద మూత పెట్టేద్దాము.
ఇదిగోండి రైస్ కుక్కర్ మూత పెట్టేసాను. ఈ నీళ్లు తెరలేక మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టేద్దామండి. చూద్దామండి వాటర్. ఇదిగోండి ఇప్పుడే కొంచెం కొంచెం ఒక 2-3 మినిట్స్ పడుతుందండి రోల్ బాయిల్ అవ్వటానికి. అంటే ఎసరు అనేది బాయిల్ అవ్వటం. మన రైస్ అన్నీ 3 మనం కలిపి పెట్టేసాము. రైస్, పెసరపప్పు, కందిపప్పు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఇవి వేస్తేనే మన రైస్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుందండి, వైట్గా అయితే ఉండదు. ఇదిగోండి చక్కగా వాటర్ అనేది తెరులుతున్నాయి అన్నమాట. వేసేద్దాం మనము. రైస్ వేసేద్దామండి దీనికి. చూడండి మంచి రైస్ అనేది దీనికి యాడ్ చేసుకోవటమే. మీకు ఇంకా హెల్దీగా పిల్లలు తింటున్నారు అనుకుంటండి, చక్కగా దీనికి కొంచెం మన తాలింపులో నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. అచ్చంగా నెయ్యి వేసుకున్నా బాగుండదండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట. అట్లా మనం వేసుకొని కూడా చేసుకోవచ్చు పిల్లలు తింటారు అనుకుంటే. చక్కగా లంచ్ బాక్సెస్ కూడా బాగుంటుందండి. మార్నింగ్ కూడా మనం ఇట్లా చేసి ఇచ్చేయచ్చు అనమాట. వరి ఏమి ఉండదు. అలాగే దీనికి మంచిగా నల్లకారం అనేది కూడా చాలా బాగుంటుంది. అది మన ఛానల్లో ఉంటుందండి. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ కాంబినేషన్ దీనికైతే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా. ఒకసారి మంచిగా కలిపేసి లిడ్ పెట్టేసి ఇప్పుడు నేను దీన్ని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. ఇదిగోండి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట. చూద్దాము కుక్ అయిన తర్వాత రైస్ ఎలా వచ్చిందో ఏంటో. చాలా సింపుల్గా అండి కిచిడి అనమాట. ఈ కిచిడి ప్రిపేర్ చేశాను. ఇదేంటంటే ఓన్లీ పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అండి. కిచిడి టేస్ట్ అయితే అదిరిపోయింది. మనం వేసిన పప్పులన్నీ కూడా అండి, ఎర్ర కందిపప్పు కూడా ఎల్లోగా అయిపోతుంది అనమాట. అందుకే మనకేం తెలియట్లేదు, బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇదిగోండి దీనికోసం ఏంటంటే మంచి రోటి పచ్చడి, దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి చట్నీ అండి కాంబినేషన్. దీనికి అదిరిపోతుంది అనమాట. అది కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ట్రై చేయండి. లంచ్ బాక్సెస్కి అదిరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.